వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కాలుష్యకారక ఫార్మా కంపెనీలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడానికి తాము వ్యతిరేకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఈ నిరసనలు జరిగాయన్నారు. దాడిని వేరే శక్తులు ప్రేరేపించాయన్నారు కూనంనేని. తీసుకుని కేసులు లాంటి జోలికి వెళ్లకుండా వాళ్ళు ఎందుకు ఎవరు రెచ్చగొట్టారనే పాయింట్ కాదు, అక్కడ ప్రజలైతే వ్యతిరేకిస్తున్నారు. దానిపైన పునరాలోచన చేయమని మేము కోరుతున్నాం. ఆ ప్రాంతంలో అందులో గిరిజన ప్రజలు ఉన్నారు. వాళ్ళ భూములు 15 లక్షలు ఎంతో ఇస్తామంటున్నారు. 120 గజాల భూమి అంటున్నారు. 10 లక్షలు ఎకరాకి ఇచ్చే డబ్బులు చాలు. రెండోది ఆ ప్రాంతం కూడా ఇప్పుడు మనం జీడిమెట్ల దగ్గర నిలబడితే మనం అటు కారు అటు కొద్దిగా ఎంటర్ అయితేనే చాలు ఎంత వాసన వస్తుందో మనం చూస్తున్నాం. అటువంటిది అంతకుముందే సరే ఏదో ఫార్మా సిటీ దాన్ని ఇప్పుడు 4th సిటీగా మార్చి 10 క్లస్టర్లలో పెడతాం అంటున్నారు. ఈ క్లస్టర్లో పెట్టేది అసలు ఎక్కడ పెట్టాలి ఏమిటి? ఇప్పుడంటే ఒక పాయింట్ వస్తుంది, మరి ఎక్కడో చోట అయితే ఉండాలి కదా అని, ఎక్కడో చోట ఉండాలనే అడావుడితో రైతులు పండించే పంట భూముల దగ్గర ఉండొద్దు, అదేవిధంగా జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండొద్దు, జనావాసాలకు సంబంధం లేని బాగా దూరంలో ఉన్నటువంటి అక్కడ కూడా ఇబ్బంది అయినా మరి దానికి అవసరమైనటువంటి నివారణ చర్యలు